భూమి మీద ఎంతో అసాధారణంగా ఎత్తైన, లోతైన, బరువైన వాటి గురించి తెలుసుకుంటుంటే వీటన్నింటి ముందు మనిషి జీవితం చాలా చిన్నది కదా అనిపించక మానదు. ప్రపంచం ఎన్నిటికో వేదిక, ఊహించలేని వింతలకు, విచిత్రాలకు ఆలవాలం. ఇలా కూడా ఉంటాయా అనిపించే విచిత్రాలు ఎన్నెన్నో. ప్రపంచంలో అతి ఎత్తైన చెట్లు, అతి ఎక్కువ పళ్ళనిచ్చే చెట్లు, అతి ఎత్తైన పక్షి, అతి పెద్దదైన పువ్వు, ఇలా చిత్రమైన ప్రపంచంలోకి ఇప్పుడు వెళదాం. ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు. ఇంత భారీగా ఉండి ఇంత ఎత్తున ఆకాశాన్ని తాకే చెట్టును ఎప్పుడైనా చూసారా? వీటిని అసలు ఈ యాంగిల్లో చూసారా? ఇంత భారీ చెట్టు ప్రపంచంలో ఇదే. దీన్ని ఎన్ని యాంగిల్స్లో ఎలా తిరిగి చూసినా దీన్ని మించిన చెట్టే లేదు ఈ ప్రపంచంలో. భూమి మీద మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నాయి. సైజ్ పరంగానూ కొన్ని ఈ ప్రకృతిలో మనిషి ఊహకందనంత ఎత్తులో ఎదిగి ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా మనిషి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు మించదు. అలా కాకుండా 250 అడుగుల ఎత్తైన చెట్టు కనబడితే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? సికోయా జాతికి చెందిన చెట్లు ప్రపంచంలోని అత్యంత ఎత్తైనవి. వీటి ఎత్తు 250 అడుగులు, 26 అడుగుల వెడల్పుతో పెరుగుతాయి. ఇవి సియెరా నెవాడా పర్వత ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు ముందు నిల్చుంటే మనిషి చీమలా కనిపిస్తాడు. సికోయా జాతికి చెందిన కొన్ని మొక్కలు దాదాపు 3000 సంవత్సరాల వరకు బతుకుతాయి. పండ్ల జాతిలోని అత్యంత పెద్ద చెట్టు పనస చెట్టు. ఒక్కో కాయ 120 పౌండ్ల వరకు ఉంటుంది. ఒక్కో చెట్టు సంవత్సరానికి 200 నుంచి 500 కాయల వరకు ఇస్తుంది. ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పనసకాయను, దీనిపైన పొట్టును కూడా కూర చేసుకుంటారు. పనసకాయను శాకాహారులు మాంసంగా భావిస్తారు. పనసను మించిన పెద్ద ఫ్రూట్ మరేదీ లేదు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని అక్కుపల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలోని పనస చెట్టు విరగా కాసింది. చెట్టు మొదల నుంచి చివర వరకు 150కి పైగా కాయలతో చూపర్లను అబ్బురపరుస్తోంది. సాధారణ కాపు కంటే ఇది 2 రెట్లు ఎక్కువ. సారవంతమైన నేలతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటే కాపు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. పనస వారసత్వ చెట్టుగా గుర్తింపు పొందింది. అదీకాక దేశంలో పనస పండ్లను ఏడాది పొడవునా ఒకే పంట పండిస్తారు. ఇక్కడి చెట్ల వయసు దాదాపు 200 ఏళ్లపై మాటే. ఇక ఏడాదిలో ఒక్కో చెట్టు సుమారు 150 నుంచి 200 ఫలాల దిగుబడిని అందిస్తుండగా ఇవి 3 నుంచి 12 కిలోల బరువు కలిగి ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పన్రుటిలోని ఓ పనస చెట్టు మొదలు భాగాన గుత్తులు గుత్తులుగా విరగకాయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కో గుత్తికి 10 కాయలు ఉండటం చూపర్లకు కనువిందు చేస్తోంది. ఈ ప్రపంచంలో పనస చెట్టు అంత గొప్ప చెట్టు మరొకటి లేదని చెప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కాయలు విరగకాసే ఏకైక చెట్టు పనస చెట్టు ఒక్కటే. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైన పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్, నిప్పుకోడి. ప్రపంచంలోని అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి. ఇది గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయటం ద్వారా 3 నుంచి 5 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది ఎంతో వేగంగా నడుస్తుంది. సగటున గంటలో 75 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. బ్రిటన్ నివేదిక ప్రకారం నిప్పుకోడి ప్రపంచంలోని అతిపెద్ద గుడ్డుని పెడుతుంది. దీని గుడ్డు 6 అంగుళాల పొడవు, 5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. దీనిని పట్టుకోవడానికి 2 చేతులు అవసరం. నిప్పుకోడి అత్యంత ఎత్తైన బరువైన పక్షి. మగ నిప్పుకోడి పొడవు 9 అడుగుల వరకు ఉంటుంది. ఆడ నిప్పుకోడి 6 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. ఇది మొక్కలు, కీటకాలు, చిన్న జీవులను మాత్రమే తింటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్షుల పాదాలకు సాధారణంగా 3 లేదా 4 వేళ్లుంటాయి. కానీ నిప్పుకోడికి 2 మాత్రమే ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జంతువులలో నిప్పుకోడికి పెద్ద కళ్ళు ఉంటాయి. నిప్పుకోడి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే అది దాని కాళ్లను ఉపయోగిస్తుంది. దీని పొడవాటి కాళ్లు చాలా శక్తివంతమైనవి. ఒక్క దెబ్బలో మనిషిని చంపగలదు. ఇప్పుడు చూస్తున్న ఈ పువ్వు ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు. ఇది సుమత్రన్ మౌంటైన్ రెయిన్ ఫారెస్ట్ల ప్రాంతంలో కనిపించే రాఫ్లేసియా ఆర్నాల్డి అనే రాక్షస పుష్పం. భూమిపై అతిపెద్ద ఏకైక పుష్పంగా మారింది. మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో ఈ పువ్వు బాగా పూస్తుంది. వాస్తవానికి ఈ భారీ పుష్పాన్ని స్థానికులు శవం పువ్వు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చనిపోయిన మాంసం వంటి వాసన కలిగి ఉంటుంది. చాలా మొక్కల మాదిరిగా కాకుండా ఈ పువ్వు దాని స్వంత ఆహారాన్ని తయారు చేయడానికి సూర్యుని నుండి శక్తిని ఉపయోగించదు. బదులుగా ఇదొక పరాన్నజీవి. దీన్ని చూడటానికి, కొలవడానికి, దీన్ని తాకడానికి ఎందరో నిత్యం ఆయా ప్రాంతాల్లో దీని చుట్టూ ఇలా తిరుగుతారు. దీంతో బహుశా పిశాచాలు పూజ చేస్తారేమో.